అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదం చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో అక్కడ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మొత్తం ఎక్కడికక్కడ కట్టడాలు కుప్పకూలిపోయి వందలదిగా ప్రజలు చనిపోయిన పరిస్థితి. మీరు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కొండ ప్రాంతానికి, పర్వత ప్రాంతానికి దిగువన భూకంప కేంద్రం ఉండటం వల్ల అక్కడ కట్టడాలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ 800 మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా 2500 మందికి పైగా ప్రజలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడ రెస్క్యూ జరుగుతుంది, సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రావిన్స్లో భూకంప కేంద్రం ఉంది. రెక్టర్ స్కేల్ మీద 6 ఉంది. అయితే భూ కేంద్రం పూర్తిగా భూమి ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల లోతులోనే సంభవించింది. చాలా తక్కువ లోతులో సంభవించడం వల్ల దీని తీవ్రత ఎక్కువై అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి పూర్తిగా అక్కడ కట్టడాలన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. అక్కడ ఇళ్ళు కావచ్చు, భవనాలు కావచ్చు, షాపులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కట్టడాలు పూర్తిగా ఆ రాళ్ళు మొత్తం కూడా రాళ్ల లోపలికి, శిథిల లోపలికి ప్రజలు కూరుకుపోయారు. చాలామంది చనిపోతున్న పరిస్థితి. హృదయ విదారక దృశ్యాలు. ఒక్కొక్క కుటుంబంలో కుటుంబం ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో వచ్చింది కాబట్టి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం సంభవించడంతో అందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. చాలామంది ఎక్కడ చూస్తున్నా, ఏ ఇటుక తీసినా, ఎక్కడ రెస్క్యూ చేస్తున్నా రక్తపాతమే కనిపిస్తోంది. తీవ్ర గాయాల పాలైనటువంటి ప్రజలే కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్ చూస్తుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో ఇది ఉంది. అర్ధరాత్రి సమయంలో 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఇది వచ్చింది. భూకంప కారణంగా పలు గ్రామాల్లో ఇళ్ళు ఏ విధంగా నేలమట్టమయ్యాయో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఈ విపత్తు దాటికి చాలా కుటుంబాలు కకావికలమైపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో కునార్ ప్రాంతం కావచ్చు, నోరిస్తాన్ కావచ్చు, నంగర్హార్ ప్రావిన్స్లో భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్ళు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం చాలా వరకు దుర్భరంగా మారిన పరిస్థితుంది. అసలు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయంటే, ఎలాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయంటే, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా వాళ్ళు అంతా రక్తమోడుతూ కనిపిస్తూ ఉన్నారు చూడండి. ఇంకా వాళ్ళు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రులకి హుటాహుటిన వాళ్ళని అంబులెన్స్లోకి తరలిస్తున్న పరిస్థితి. అత్యంత దయనీయమైనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బాధితుల పరిస్థితి చూసి చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులే కన్నీళ్లు పెట్టుకుంటూ ఘోరంగా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. హాహాకారాలు చేస్తున్నారు. కునార్ ప్రజలకు సాయం ఇప్పుడు అత్యవసరం. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలంటూ ఆఫ్ఘనిస్తాన్ వేడుకుంటోంది. కొన్ని మానవతా సంస్థలు కూడా వెంటనే స్పందించి బాధితుల్ని ఆదుకుంటున్న పరిస్థితి. అవసరమైన ఆహారం చాలా వరకు అందిస్తూ ఉన్నారు. ప్రజలను కాపాడే ప్రయత్నాలు కూడా జోరుగా జరుగుతున్న పరిస్థితి. ఈ భూకంపం కారణంగా చాలామంది మరణించారనే వార్త విని చలించిపోయానని క్రికెటర్ రహమానుల్లా గుర్బాజ్ కూడా పోస్ట్ పెట్టాడు. బాధితుల కోసం ప్రార్థన చేస్తున్నట్టు అతను చెప్తున్నాడు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులు సమీప ఆసుపత్రులకి తీసుకెళ్తున్నారు. అక్కడ చికిత్స అందుతోంది. కానీ ఇంకా అధికారిక లెక్క రావాల్సి ఉంది. 800 మంది చనిపోయారని ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఈ లెక్క మరింత పెరగొచ్చు. ఈ లెక్క ఇంకా చాలా వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అనంటే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ లెక్క క్రమంగా పెరుగుతోంది. ఇంకా శిథిలాల కింద చాలా వరకు వెలికి తీయాల్సింది. ఇంకా ఎన్ని ప్రాణాలు పోగొట్టుకుని ఆ కుటుంబాలు రోధిస్తాయో చెప్పలేం. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1000 మందికి పైగా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి కొన్ని గణాంకాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ వేడుకుంటుంది. ప్రపంచ దేశాలని, మానవతా సంస్థలని, స్వచ్ఛంద సంస్థలు వేడుకుంటుంది. ఇక్కడ ప్రజలను కాపాడండి, ఇక్కడ ప్రజలకు సాయం చేయండి. ఇతర దేశాలకు కూడా విన్నపాలు తెలియజేసుకుంటుంది. మీరు హెలికాప్టర్లు పంపించండి, మీ ఆర్మీని కూడా ఇక్కడ పంపించి శిథిలాల కింద బాగా లోపలికి చిక్కుకుపోయినటువంటి కుటుంబాలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించండి. ఇక్కడ చాలా వరకు ఆసుపత్రులకు తీసుకెళ్తున్నాం కానీ అక్కడ చికిత్స అందించడానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఆటంకాలు కనిపిస్తున్నాయి. మెడిసిన్స్ కూడా లేవు. దయచేసి మెడిసిన్స్ సాయం కూడా అందించండి, ఇక్కడ ఆహారం అందించండి, వాటర్ అందించండి అంటూ
వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు స్పందించి ఆ సాయం చేయడానికి ముందుకొస్తున్న పరిస్థితి. కొన్ని దేశాలు తమ ఆర్మీ హెలికాప్టర్లు పంపించి అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కసారి విజువల్ చూడండి, అన్నీ కూడా ఎక్కడక్కడ ఎట్లా కూలిపోయి ఉన్నాయో ఆ శిథిలాలు తొలగించాలంటే ఒక రోజు పడుతుంది. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక ఘోర విపత్తు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలోనే, అసలే పేద దేశం, అసలే దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశం, అక్కడ ప్రజలకే సరైనటువంటి ఆహార సదుపాయాలు, అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి పగబట్టినట్టుగా వచ్చినటువంటి అతిపెద్ద భూకంపంతో జనం చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ సాయంత్రానికి ఒక అధికారిక లెక్క వస్తుంది. ఆ 800 1000 అవుతుందా 1200 తెలియదు, కానీ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఆసుపత్రుల్లో తమ వాళ్ళను కోల్పోయి కుటుంబ సభ్యులు ఏ విధంగా రోధిస్తున్నారో అక్కడ ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తక్షణం ఆఫ్ఘనిస్తాన్కి సాయం కావాలి, సాయం చేసే చేతులు కావాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అక్కడి ప్రజలు కూడా, బాధితులు కూడా దీనంగా చూస్తూ ఉన్నారు. ఎవరొచ్చే సాయం చేస్తారా, మా కుటుంబ సభ్యులను ఎవరు కాపాడతారా అంటూ వాళ్ళందరూ కూడా దీనంగా చూస్తున్న పరిస్థితి ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని పెను విషాదం ఆఫ్ఘనిస్తాన్ చూసిన పరిస్థితి ఉంది.